అటల్ బిహారీ వాజ్పేయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారే ఉండరు. దేశ రాజకీయాలకు సరికొత్త అర్థం చెప్పిన నేత అటల్జీ. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన మార్గదర్శి. భారత ప్రధానిగా 1998 నుండి 2004 వరకు పనిచేసిన మహానాయకుడు ఆయన. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాకుండా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునేవారు. అందుకే పార్టీలకు అతీతంగా ఎందరో నాయకులు ఆయన్ను అభిమానించేవారు. అటల్జీ జీవిత విశేషాలపై వీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. వాజ్పేయి 1924 డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించారు. కింద స్థాయి నుంచి ఎదిగిన వాజ్పేయి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. తన వాక్చాతుర్యంతో, సాహసోపేత నిర్ణయాలతో ప్రజల మనస్సును గెలుచుకున్న నిఖార్సైన నాయకుడు. 1950లో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన 1996 మే నెలలో తొలిసారిగా భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ప్రధానిగా వాజ్పేయి తీసుకున్న పలు చారిత్రాత్మక నిర్ణయాలు దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. రాజకీయాల్లో అజాతశత్రువుగా, ప్రతిభావంతుడిగా, గొప్ప నాయకుడిగా వాజ్పేయి కీర్తి గడించారు. వాక్చాతుర్యంలోనూ ఆయనకు ఆయనే సాటి. వాజ్పేయి మాట్లాడే ప్రతి మాట కవితాత్మకంగానూ, ఆలోచింపజేసే విధంగానూ ఉంటుంది. వాజ్పేయి హయాంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలు ప్రతిపక్షాలు సైతం తలెత్తుకునేలా చేశాయి. ఆ ప్రోకాన్ పరీక్ష ముఖ్యమైంది. 1998లో వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అణ్వస్త్ర పరీక్షలపై దృష్టి సారించారు. దీనికి ఆపరేషన్ శక్తి అని నామకరణం చేశారు. గోప్యంగా అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచ వెన్నులో వణుకు పుట్టించారు. భారత్ పాక్ మధ్య తొలిసారి బస్సు సర్వీసులు ప్రారంభించి చరిత్ర సృష్టించారు. ఈ తొలి బస్సులోనే ప్రధాని హోదాలో వాజ్పేయి పాక్లోని లాహోర్ వెళ్లి అక్కడున్న మినారీ పాకిస్తాన్ను సందర్శించారు. అంతేకాకుండా ఆపరేషన్ విజయ్తో పాకిస్తాన్కు చుక్కలు చూపించారు. వాజ్పేయిని దేశ రాజకీయ చరిత్రలో బలమైన నేతగా నిలబెట్టింది. 1999లో పాక్ ఉగ్రవాదులు భారత్కు చెందిన ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేశారు. భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద ఉగ్ర సవాళ్లలో ఇది ఒకటి. భారత సమాఖ్య నిర్మాణానికి విఘాతంగా భావించిన నాటి గుజరాత్ అల్లర్లు వాజ్పేయి హయాంలోనే జరిగాయి. 2002 ఫిబ్రవరిలో గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ బోగీలకు అల్లరి మూకలు నిప్పంటించారు. ఈ సంఘటనలో 59 మంది కరసేవకులు మరణించారు. ఆ తర్వాత చెలరేగిన అల్లర్లలో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ వ్యవహరించారు. అల్లర్ల నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ వాజ్పేయి మాత్రం మోదీకి మద్దతుగా నిలిచారు. అటల్జీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని అటల్ బిహారీ వాజ్పేయి స్మారక చిహ్నం సదైవ్ అటల్ వద్ద పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు.
అటల్ బిహారీ వాజ్పేయి సేవలు మరువలేనివని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జన్మదిన వేడుకలు అమర్పేట్ మహిళా సభ చారిటబుల్ ట్రస్ట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు మరువలేనివని దత్తాత్రేయ అన్నారు. భారతదేశంలో కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వాలు సూచించిన సూచనలను తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆయన కోరారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం, క్రీస్తు జన్మించినటువంటి క్రిస్టమస్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి కోసం ప్రేమ, కరుణ, దయ, మానవత్వం అనే విలువల కోసం ప్రపంచానికి సందేశాన్ని ఈ రోజునే అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధానమంత్రి వారి జన్మదినం. రాజకీయ నాయకుడైన ఒక గొప్ప దార్శనిక ఉన్నటువంటి నాయకుడు, మానవతా విలువలకు పూర్తిగా నిలయమైనటువంటి వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్పేయి. ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారి మన దేశానికి అణుబాంబు తయారీని వారే, అలాగే ఈరోజు దేశంలో ఉన్నటువంటి 4 లైన్ రోడ్స్, 6 లైన్ రోడ్స్, ప్రధానమంత్రి సడక్ యోజన, ఎయిర్ లైన్స్, కనెక్టివిటీ, నేను వారెంబడి మంత్రిగా పనిచేశాను. ప్రేమతో, ఆత్మీయతతో ఆదరించడం తప్ప ఆయన ఏ ఒక్క రోజు కూడా నైతిక విలువలు పాటించడం, ఆదర్శంతో జీవనం చేయడం, ఇవన్నీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క లక్షణాలు. వాటిని పుణికిపుచ్చుకోవాలని నేను ప్రజానాయకులకు, ప్రజా కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారతదేశంలో కరోనా అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం, క్రీస్తు జన్మించినటువంటి క్రిస్టమస్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు నివాళులర్పించారు. హైదరాబాద్లో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నల్లకొండలో అటల్జీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫీవర్ హాస్పిటల్లో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలను కిషన్ రెడ్డి కొనియాడారు. అనంతరం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.